ఒకసారి ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి అయిన నా స్నేహితుడు బాపూజీని కలవాలనే కోరికను వ్యక్తం చేసి వారిని కలిసేందుకు సమయం తీసుకోమని నన్ను అడిగాడు. దీని గురించి బాపూజీని అడిగితే, గుప్తాజీ, మీరు మీ స్నేహితుడిని ఎప్పుడైనా తీసుకురావచ్చు అన్నారు. నిర్ణీత సమయం కావాలని అడిగినప్పుడు మధ్యాహ్నం 4 గంటలకు నా స్నేహితుడిని పిలవమన్నారు. బాపూజీ మధ్యాహ్నం 3:30 వరండాలో కూర్చొని ఆ అధికారి కోసం నిరీక్షించసాగాడు. కొందరు అధికారులు వస్తున్నందున కుర్చీలు బల్లలు శుభ్రం చేయమని మాలినికి చెప్పారు. అధికారి ఎంత సమయం గడుపుతాడో తెలియదు కాబట్టి అతడు టీ తప్పక తాగి వెళ్ళేలా చూసుకోవాలని, అందుకు టీ ముందుగానే సిద్ధం చేయమని స్వయంగా వారే ఇంటి లోపలికి వెళ్ళి చెప్పి వచ్చారు. సరిగ్గా 4 గంటలకు అధికారి తన సర్కారు కారులో బాపూజీ ఇంటి గేటు వద్దకు చేరుకున్నాడు. బాపూజీ వేగంగా అడుగులు వేస్తూ కారు వద్దకు చేరుకొని అధికారి కోసం కారు తలుపు తెరిచారు. అతడికి ఇబ్బందిగా అనిపించింది. అధికారి కారు దిగి బాపూజీ పాదాలను తాకాడు. మీరు తలుపు ఎందుకు తెరవాల్సి వచ్చింది అని అడిగాడు. సోదరా, ఈ లోకంలో నేను మీకేమి ఉపయోగపడగలను? మీకు నా అవసరం కంటే మాకే మీ అవసరం ఎక్కువ. కాబట్టి కనీసం నన్ను తలుపు తెరవనివ్వండి. నా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మరుక్షణం మీరు నాకు తలుపులు తెరిచారు అన్నారు బాపూజీ. Yesterday you were talking about love. What is love? Opening yourself to reality or divinity is love. When we are open, in a way, the creation is a way. I have opened everything to him. There is nothing between myself and God. Then only a real master can give real love all the time. Is that correct? Well, how to love? You should ask this question, how to love? Yes. By remembrance. If you love anybody, you will remember. And if you begin to remember him, you will begin to love. That is all. Supposing one doesn't know how to love, they take up to meditation and attain the answer. And he takes the meditation. Of course, meditation, if he is interested in meditation, it itself created. And if he is not interested, no. Of course, by transmission, light goes. That nobody can. Even if you give to a dacoit, the light will burn.